హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెగ్నా వెరైటీస్ వ్లాగ్. ఈ వీడియో అయితే కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది సిగ్నల్ ఇష్యూస్ వల్ల. తెలుగు లోగిళ్లలో ఆవకాయ పచ్చడికి ఉన్న ప్రత్యేకతే వేరు కదా. ఆవకాయ పచ్చడి లేని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. వేసవి వచ్చిందంటే చాలు మామిడి సీజన్ మొదలవుతుంది. ఈ సీజన్ మామిడి పచ్చడికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆవకాయ తయారు చేసే విధానాన్ని కనిపెట్టింది తెలుగువారేనంట. ఊరగాయల వాడకం ప్రాచీన కాలం నుంచి ఉందనడానికి అనేక రుజువులు ఉన్నాయి. అయితే వీటిని ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తారంట. అలాగే చాలా రకాల ఆవకాయలు అయితే పడుతూ ఉంటారు. తీపి ఆవకాయ అంటే ఉత్తరాంధ్ర వాళ్ళ జిల్లాలకైతే చాలా ఇష్టం, ప్రత్యేకంగా చెప్పచ్చు. ఆంధ్ర ఆవకాయ అంటే గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. ఈ ప్రాంతంలో ఆవకాయ తయారీ ఒక పరిశ్రమలా ఉంటుంది. ఇది కూడా గోదావరి ఆవకాయ మాట నేను చూపిస్తున్నది కూడా. ఇంకా మెంతి ఆవకాయ, తీపి ఆవకాయ, అదేనండి బెల్లం ఆవకాయ, ఇంకా నువ్వు ఆవకాయ, మాగాయ, ఇంకా పులిహోర ఆవకాయ, ఆంధ్ర ఆవకాయ, ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. నువ్వుల ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. కలర్ వచ్చేసి రెడ్గా మాత్రం ఉండదు మాట. ఈసారి మా ఆవకాయ అయితే ఇలా అయితే కలిపాము. ఏంటంటే పిల్లలు సరదా పడ్డారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి ఇలాగా బేషన్లో వేసి ఇచ్చిందన్నమాట. మేము ఇవన్నీ కూడా కొలతల ప్రకారమే పెడతాము ప్రతి సంవత్సరము కూడా. ఏంటంటే ఈ 3 days ఉంచాలి కదా అని స్టీల్ డబ్బాలోకి అయితే తీస్తాము. తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ దాంట్లో కానీ జాడీలో కానీ పెట్టుకుంటాము. ఎలాగూ 3 days తర్వాత అయితే తీయాలి కదా, మళ్ళీ కలపడానికి ఉప్పు కారం చూసుకోవడానికి. అప్పుడు తీసేసి అప్పుడు జాడీలో అయితే పెట్టుకుంటాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా ముక్కల్ని కూడా ఆయిల్లో వేసి ఉంచుతారు. తర్వాత ఆవపిండి, మెంతులు, ఇంకా కారం, ఉప్పు కూడా ఇలా కలుపుతూ ఉంటాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషల్గా ఉంటుంది కదా కలపడం. ఒక్కొక్కళ్ళు ముక్కలు ఒక్కోసారి వేస్తారు, ఆయిల్ ఒకసారి వేస్తారు, కారం ఒక్కోసారి వేస్తారు. కానీ అందరికీ అయితే టేస్ట్ ఒకేలా ఉంటుంది ఎలా కలిపినా కూడా. అదే మన ఆవకాయ స్పెషాలిటీ కదా. ఇంకా కలిపేటప్పుడు చాలామంది జీలకర్ర అది కూడా వేస్తూ ఉంటారు. అదే నువ్వు ఆవకాయలో అయితే నువ్వుల్ని దోరగా వేయించి వాటిని కలిపి తర్వాత జాడీలోకి తీసుకొని అయితే సర్దుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఇలా డబ్బాలోకి తీసాకైతే ఆయిల్ అయితే ఫుల్గా మనం పై వరకు వచ్చేలాగా వేసేయాలి. అప్పుడే ఆవకాయ పాడవకుండా ఉంటుందంట సంవత్సరం పాటు. జాడీలోకి నిండుగా నూనె వేయాలి, అప్పుడే ఆవకాయ సిద్ధమైనట్టు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.